పేరుతో కోట్ల రూపాయలు వసూలు చేసింది. వందలాది మంది బాధితుల నుండి 100 కోట్ల రూపాయలు వసూలు చేశారు. కొల్లూరు, మోకిల, అబ్దుల్లాపూర్ మెట్, యాదాద్రి భారీ వెంచర్లు అంటూ ప్రచారం చేసిన సంస్థ మధ్యతరగతి ప్రజలు, సాఫ్ట్వేర్ ఉద్యోగుల నుంచి భారీగా పెట్టుబడులను సేకరించింది. different ventures. ఆ సంస్థ ఎండీ శ్రీనివాసరావు 2020 నుండి డబ్బులు వసూలు చేస్తున్నట్లుగా బాధితులు తెలిపారు. 3 సంవత్సరాలైనా ప్రాజెక్టు కంప్లీట్ చేయకుండా తప్పించుకుని తిరుగుతున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఎలాంటి ల్యాండ్ కొనకుండానే శ్రీనివాసరావు డబ్బులు వసూలు చేశారని బాధితులు ఆరోపిస్తున్నారు. గత 3 నెలల నుండి తిరిగి డబ్బులు చెల్లిస్తారంటూ కస్టమర్లకు చెప్పి మోసం చేశారన్నారు. ఎండీ 2 నెలల నుంచి కనపడకుండా పోవడంతో హైదరాబాద్ సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితులంతా సీసీఎస్ డీసీపీ శ్వేతను కలిసి కేసుకు సంబంధించిన వివరాలు తెలిపారు. మరోవైపు బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. జీఎస్ఆర్ ఇన్ఫ్రాపై 2 కేసులు నమోదు చేయడంతో అటు శ్రీనివాసరావు హైకోర్టు నుండి ముందస్తు బెయిల్ తెచ్చుకున్నారు.